హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరెంజ్ కామెడీ. ఈరోజు అయితే ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే గుంటూరు నుంచి పార్వతీపురం మా అక్క వాళ్ళు ఇంటికి వెళ్తున్నాను. తావులో మంచి మంచి వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఇల్లు. ఈ మొత్తం అది రూట్తో శాంక్షన్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడైతే వర్షాలు ఏం లేదు కాబట్టి రూట్ చాలా బాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ముందు ఆన్ ద వేలో జర్నీలో మీకు వీడియోస్ అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మా అమ్మ అయితే ఎదురొచ్చింది. నేనైతే బైక్తో జర్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఇది మా ఇంటి రూట్ లైన్ చూస్తున్నారుగా ఎంత దారుణంగా ఉన్నాయో. రూట్ అయితే శాంక్షన్ అవ్వలేదు. మనమైతే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇన్పుట్ టు పార్క్ జర్నీ. ఇది నా వెహికల్. అయితే నేను ఈరోజు కార్లోనే వెళ్ళుకుంటున్నాను మా అక్కల ఇంటికి. బైక్లోనైతే ఎంజాయ్ చేసుకుని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. చూస్తున్నారుగా ఎంత దారుణంగా ఉందంటే, వర్షాకాలం వస్తే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ రూట్ వల్ల. ఇప్పుడైతే వర్షాలు ఏం లేవు కాబట్టి నీట్గా ఉంది, లేకపోతే బైక్ కూడా వెళ్తూ. ఇది వచ్చేసి చిన్న సరస్వతి టెంపుల్. మా ఇంటి దగ్గర కొత్త కట్టారు. ఇక్కడ నుంచి పర్వాలేదు, న్యూ రోడ్ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి రూట్ బాగుంటుంది. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉంటుంది రూట్. రీసెంట్గా 6 months బ్యాక్ అయింది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుందాం రోడ్కి. మన ఊర్లోన చాలా గేదెలు ఆవులు ఉంటాయి కాబట్టి రోడ్ మొత్తం ప్యాడ్లు వేసేస్తాయి. ఇక్కడ కొత్తగా ఇల్లు కడతారు ఇప్పుడు కొత్తగా. ఈ ఇల్లుకి మళ్ళీ డ్రైన్లు గట్రా శాంక్షన్ అవ్వలేదు, ఇంకా రాసిచ్చున్నారు. మనమైతే మెయిన్ రోడ్కి ఇలాగెళ్తే దగ్గర పడుతుంది. చూస్తున్నారుగా వాటర్ మొత్తం రోడ్కి వచ్చేస్తుంది డ్రైన్ లేని కారణంగా. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనకు కొంచెం ముందుకు వెళ్ళేసి రైట్ తీసుకుంటే కొంచెం తర్వాత మనకి మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి పార్వతీపురం 2 hours పైన పట్టొచ్చు, ఎందుకంటే వీడియో చేసుకుని వెళ్తాం కాబట్టి. ఇక్కడ కొత్తగా ఫైర్ స్టేషన్ క్వార్టర్లు అయితే శాంక్షన్ అయ్యాయి. దాని వర్క్ మొత్తం నడుస్తుంది ఇక్కడ. మనకి ఇక్కడే దగ్గర ఫైర్ స్టేషన్ ఉన్న పోలీస్ స్టేషన్ మా ఇంటి చాలా దగ్గర. మనకైతే దొంగల భయం ఏమి ఉండదు, ఎందుకంటే బ్యాక్ సైడే పోలీస్ స్టేషన్ కాబట్టి. ఇదైతే మా వినాయకుడి మందిరం. దాని సైడే శివ టెంపుల్ ఉంటుంది. శివరాత్రి, కార్తీక సోమవారాలు చాలా రష్గా ఉంటుంది. ఇదిగో మనం మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది ఫైర్ స్టేషన్ ఫ్రంట్ లుక్. ఇది వచ్చేసి మనకి గుంటూరు పోలీస్ స్టేషన్. మెయిన్ రోడ్ చూసావా ఖాళీగా ఉంది. ఇదైతే మా వంశధార బ్రిడ్జ్. మొన్న వాన్లకి చాలా నీరైతే వచ్చేసింది. ఇప్పుడైతే అంత నీరేం లేదు, తక్కువ ఉంది. బ్రిడ్జ్ వ్యూస్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. అందరూ ఫోటోలు, వీడియోలు ఈవినింగ్ టైంలో అందరూ టైంపాస్ చేయడానికి ఇక్కడ వస్తారు. చాలా సరదాగా ఉంటుంది నైట్ వ్యూ. నేనైతే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర వీడియో చిన్న చేసుకుంటానని ఆగాను. చూస్తున్నారుగా ఇవన్నీ బ్రిడ్జ్ వ్యూస్. నేనైతే జస్ట్ స్టార్ట్ అయ్యాను. ముందుకెళ్ళి ఇంకా బైక్ పెట్రోల్ కూడా పోయించుకోవాలి. చూడండి బ్రిడ్జ్ది ఫ్రంట్ లుక్. మొత్తం వాటర్ వచ్చేసింది. ఇప్పుడైతే ఏం లేదు. మొన్న రైన్స్కి మంతా తుఫాన్తో చాలా నీరైతే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్తాం. బైక్ అయితే పెట్రోల్ పోయించుకోలేక నా కడుపుకి అయితే నేను పెట్రోల్ పోయించుకున్నాను. తెల్లారి లెగిసి పూరి ఉప్మా అయితే తినేసాను. ఇప్పుడు బైక్కి అయితే టిఫిన్ పెట్టించాలి. టిఫిన్ పెట్టిస్తే అది మనకి ముందుకి వెళ్ళడానికి సాయం చేస్తుంది కాబట్టి పదండి ఫ్రెండ్స్ బయలుదేరదాం. ఇదైతే వచ్చేసాం మన భారత్ పెట్రోల్ బంక్. ఇదైతే మా గుంటూరులో బిక్రంపూర్ సెంటర్ అంటారు. ఇక్కడ మనకి భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు పెట్రోల్ డీజిల్ కావాలన్నా ఇక్కడ గుంటూరు ఎంట్రన్స్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. మీరు ఇక్కడ పెట్రోల్ పోయించుకోవచ్చు. ఇప్పుడైతే మనం పెట్రోల్ పోయించాం, స్టార్ట్ అయ్యాం. జస్ట్ ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి.
స్ట్రైట్ కానీ రైట్ కానీ వెళ్తే మనం రాయగడ అయితే వెళ్ళొచ్చు. కానీ మనం పార్వతీపురం వెళ్తాం కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి స్ట్రైట్ రోడ్ పార్వతీపురం. మధ్యన మనకి చిన్న చిన్న విలేజెస్ అయితే పడుతుంది. ఇది మా ముందైతే బైకర్స్ అయితే వెళ్తున్నారు ఎక్కడికో, చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. నేనైతే వాళ్ళకి క్యాచ్ చేయలేను, మనవి అంత ఫాస్ట్గా వెళ్దు బైక్ మనతో. యూనికాన్ ఇదో మళ్ళీ భయ్య కూడా వెళ్తున్నారు. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చాలా బైకర్స్ అయితే వెళ్తున్నారు బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. రైట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి రాయగడ అయితే వెళ్ళొచ్చు. మనమైతే వెళ్తున్నాం కదా, చూడండి వ్యూ పాయింట్ అయితే బాగా ఉంది. నేనైతే చలిగా ఉంటుందని జాకెట్ అయితే వేసుకున్నాను, కానీ చలి ఏం లేదు. అదో బైకర్ భయ్య వెళ్తున్నారు ముందు, మనం సైడ్గా వెళ్తున్నాం. కవాసిక్ బైక్ అనుకుంటా. ఇటో ఈ థ్రిల్లింగ్ టూర్ అయితే వేసుకున్నారు అనుకుంటా. అందరూ బ్యాక్ టు బ్యాక్ వెళ్తున్నారు. మనమైతే వాళ్ళు వెనక ఫాలో అవుతున్నాం. ఇదైతే మనకి జంక్షన్ వచ్చేసింది. లెఫ్ట్ తీసుకుంటే బత్తిలి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి పార్వతీపురం 57 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి. ధాన్యం, పచ్చడి ధాన్యాలు, పంటకి బాగా వచ్చింది పంట. కటింగ్ అయితే చేయలేదు. ఇది మన వెహికల్. ఇది వచ్చేసి మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి అయితే మనకి 57 కిలోమీటర్స్ అయితే ఉంది పార్వతీపురం. ఇంకా మనకి 1 అవర్ పట్టవచ్చు. చూస్తున్నారుగా, చాలా ఎండగా ఉంది. చలి అవుతుందేమో అనుకుని నేను జాకెట్ అయితే వేసుకున్నాను, బట్ చలి అయితే అంత లేదు. వ్యూ పాయింట్ చూస్తున్నారుగా, బాగా ఉంది. నాకైతే నచ్చింది గ్రీనరీ. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుకు వెళ్తాం. మీరైతే వీడియో స్కిప్ కాకుండా చూడండి. వీడియో మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ ఒక 10 మందికి షేర్ అవుతుంది వీడియో. మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. చూస్తున్నారుగా, చాలా వ్యూ పాయింట్ అయితే వచ్చి ఇది వచ్చేసి మనకి గొట్లపొదల విలేజ్ అయితే వచ్చేస్తుంది. ఆన్ ద వేలో గుంటూరు నుంచి 20 కిలోమీటర్స్. ఆ కొండ చూడండి ఎంత అందంగా కనబడుతుంది. ఇక్కడైతే అంత ట్రాఫిక్ ఏం లేదు. ఎండ మాత్రం చాలా చాలా దంచేస్తుంది ఈరోజు. నేనైతే చలి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చలి అయితే అస్సలు లేదు. ఇదండి బైకర్ భయ్యస్ ఇక్కడ ఏటో రెస్ట్ తీసుకుంటున్నారు. మనమైతే ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తాం. మనమైతే ఇప్పుడు గొట్లపొద క్రాస్ అయితే చేసి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి పార్వతీపురం వెళ్ళడానికి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడైతే గ్రీనరీ చూస్తున్నారుగా, మొత్తం పత్తి పంట. అందరూ ఏడుతున్నాను, పంట అయితే బాగా వచ్చేసింది. రోడ్డు అయితే చాలా ఖాళీగా ఉంది. పదండి ముందుకు వెళ్దాం. ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే ఈ జర్నీ చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొద్దిగా ఎండ, కొద్దిగా చలిగా ఉంది. ఎందుకంటే మనకి చిన్న ఘాట్ రోడ్ పడుతుంది. చూడండి టర్నింగ్స్ ఎంత అందంగా ఉన్నాయి. నాకైతే ఆ కొండ చాలా చాలా బాగా నచ్చింది. కానీ నాకు తీయాలనిపిస్తుంది వీడియో, కానీ నేను తీయలేను, నాకు లేట్ అయిపోతుంది. కాబట్టి చాలా ఎండ కూడా ముదిరిపోతుంది, కాబట్టి నేను అలా వెళ్తున్నాను ముందుకి. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ టర్నింగ్ మోస్ట్ డేంజరస్. ఎప్పుడైనా మీరు వస్తే కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. చూస్తున్నారుగా టర్నింగ్ ఎంత డేంజరస్గా ఉంది. చిన్న ఘాట్ రోడ్, మనమైతే స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి ఘాట్ రోడ్లో. బైక్ డ్రైవ్ చేసినప్పుడు మీరు హెల్మెట్ మాత్రం ధరించడం మర్చిపోకండి. బీ సేఫ్.
మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మీకు ముందు చాలా వస్తాయి. మా ఇంట్లో కామెడీ షార్ట్స్ కూడా ఉంటాయి, మీరు ఛానల్కి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. మంచి మంచి కామెడీ షార్ట్స్ కూడా మేము ఫ్యామిలీలో చేస్తాం. ఇదైతే నా ట్రావెలింగ్ ఫస్ట్ బ్లాగ్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇదైతే మనకి గుమ్మలక్ష్మీపూర్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాం. మళ్ళీ బైకర్స్ భయ్య మనకి క్రాస్ అయ్యారు. మనమైతే చాలా స్లోగా వెళ్తున్నాం. ట్రాఫిక్ కొద్దిగా ఉంది, అంత లేదు. అదో భయ్య మళ్ళీ క్రాస్ అయ్యారు. వాళ్ళకి ఆపాలనిపిస్తుంది కానీ వాళ్ళు వెళ్తున్నారు. మనమైతే వాళ్ళకి చేతితో చేయలేం మన బైక్ మీద. వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా రూట్లోనైతే చాలా ఖాళీగా ఉంది. ఎండ అయితే బీభత్సంగా ఉంది. నేనైతే బైక్ అయితే స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. చెట్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా వ్యూ పాయింట్ ఉంటుంది. పిక్స్ తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ ఆంజనేయుల విగ్రహం కొత్తగా పెట్టారు. వ్యూ పాయింట్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మనకి కురుపాం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే కురుపాం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇది మొత్తం కురుపాం టౌన్ బాగుంటుంది. ఈరోజు కొద్దిగా రష్ తగ్గినట్టు ఉంటుంది. ఉంది, అంత రష్ అయితే లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ టోటల్ ట్రాఫిక్ జామ్ ఉన్నాం. ఆ ముందుసారి వచ్చినప్పుడు ఇక్కడ కొత్తగా న్యూ రోడ్ ఒకటి అవుతున్నాం, సిసి రోడ్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి, ఇది స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇది కొత్త రోడ్. ఇదే లాస్ట్ టైం వర్క్ మొత్తం అయింది. మనమైతే కురపం ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ ఆయిల్ కావాలన్నా ఇక్కడ మనం బంక్లో ఫిల్ చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చుకొని. ఫ్రీగా అనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఒక 30 కిలోమీటర్స్ ఉంది భారత్పూర్. ఇప్పుడైతే మనం జస్ట్ కురుపం క్రాస్ అయ్యాం. చూడండి మొత్తం పామ్ ఆయిల్ తోటలే. చూస్తున్నారుగా, రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి. ఎండ అయితే చాలా వేడేస్తుంది, మామూలుగా లేదు ఎండ. చూస్తున్నారు కదా, ఇవన్నీ తోవంతా మనకి పామాయిల్ తోటలే పడతాయి. చాలా అరటి తోటల వల్ల ఎక్కువ ఉంటాయి ఇటుపక్క కురుపం సైడ్. చూస్తున్నారుగా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా మీకు జర్నీ అయితే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లో మనం భారత్పూర్ అయితే రీచ్ అయిపోతాం. సరే ఫ్రెండ్స్, పదండి ముందుకు వెళ్దాం. చూస్తున్నాండి వీడియో. మనమైతే మేరింగ్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇది మేరింగ్ జంక్షన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కురుపం దాటిన తర్వాత దుర్గాపాడు వాటర్ బాల్ ఒకటి వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనకి అంత టైం లేదు అని అక్క వాళ్ళకి సర్ప్రైజ్ ప్లాన్ చేసాను. సడన్గా వెళ్దాం అక్క దగ్గరికి. ఇది తోటపిల్ డ్యామ్, పాత డ్యామ్. ఇక్కడ రైట్ తీసుకుంటే ఓల్డ్ బ్రిడ్జ్, బట్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ లేదు, కొత్తగా డ్యామ్ కట్టారు మళ్ళీ. ఇది స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనకి ఒక 1 కిలోమీటర్ల తోటపల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది, ఫేమస్ చాలా. నెక్స్ట్ టైం మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే అంత మనకి టైం లేదు. ఇది టోటల్ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది, కానీ ఈరోజు అంత రష్ అయితే లేదు. నెక్స్ట్ టైం మీకు టోటల్ టెంపుల్ చూపిస్తాను. ఫ్రంట్ చూడండి, ఈగల్ ఒకటి ఎగురుతుంది. బాగా షూట్ చేసుకున్నాను అక్కడ. సడన్గా రోడ్ పైన అదో ఎగురుతుంది కదా. నేనైతే ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేనైతే వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఒక
లారీ అయితే దిగబడిపోయి ఉంది చిప్స్ లోడ్తోని, చాలా కష్టపడుతున్నాడు. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ శ్రీకాకుళం, పాల్కొండ, వెరుగొట్ట ఇవన్నీ పడతాయి. మనం అయితే రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి పార్వతీపురంతో బైపాస్కి వచ్చేసాం. మనం చూస్తున్నారుగా చెట్లు వ్యూస్ అందంగా ఉంటాయి. ఇవన్నీ చిప్స్ మెటీరియల్ పట్టుకుని వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ ఒక పార్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు వస్తే వెళ్ళండి. ఇది ఫేమస్ టెంపుల్ అడ్డప్సిల్ అంటారు, శివ టెంపుల్. గృహలోనే ఉంటుంది టెంపుల్. మీరు ట్రై చేయండి ఒక చుట్టూ, బాగుంటుంది. నేను వెళ్ళాను. నెక్స్ట్ టైం వీడియో తీసి పోస్ట్ చేస్తాను మీకోసమని. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. బాగుంటుంది గుడి. ఇక్కడ అన్నిటికంటే పెద్ద నంది విగ్రహం ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. మనమైతే ఎంట్రన్స్ తిరిగి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది పార్వతీపురం. ఇదే ఎంట్రీ పార్వతీపురంకి. సీసీ కెమెరాలు ఉన్నాయి చూసండి. ఇక్కడ నుంచి మనకు ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది పార్వతీపురం. ఇది వచ్చేసి ఫేమస్ టెంపుల్ పార్వతీపురం అమ్మవారిది. చాలా మంది నమ్ముతారు. నేనైతే చాలా వచ్చాను. నెక్స్ట్ టైం అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తాను. నాకైతే బాగా థ్రిల్లింగ్గా అనిపించింది ఈ జర్నీ. నెక్స్ట్ టైం ఈ టెంపుల్లోకి వెళ్ళి మీకు టోటల్ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం మన అక్కాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇది వచ్చేసి పార్వతీపురం ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రైట్ తీసుకుంటే మార్కెట్ చుట్టూ తిరిగి వెళ్ళాలి. మనకి మార్కెట్ వర్క్ ఏం లేదు కాబట్టి మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇది టోటల్ ఓవర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి. డౌన్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అయితే మనకి పార్వతీపురంకి ఎంట్రీ అయిపోయాం. చూస్తున్నారుగా, ఇక్కడ మధ్యన డివైడర్ ఉంటుంది. ఇటు అటు రోడ్ అయితే కొద్దిగా రిపేర్లోనే ఉంది, చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ వెళ్తే మనకి బెల్గాం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ వెళ్ళేసి లెఫ్ట్ తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మా అక్క వాళ్ళ ఇల్లు. ట్రాఫిక్ అయితే అంత లేదు. నేను ముందు వచ్చిన కంటే ఇప్పుడు చాలా తక్కువ ఉంది ట్రాఫిక్. బాగుంటుంది. పార్వతీపురం మార్కెటింగ్ ఏరియా మొత్తం షాప్స్ గట్రా అన్నీ బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మా అక్క వీళ్ళు ఇంటికి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటాం. ఇక్కడే మా పెద్దోడు చదువుకుంటాడు, సిటిజన్ స్కూల్. ఇక్కడ మా లక్కీ స్కూల్లో జాయిన్ చేసాం. ఇక్కడే చదువుకుంటున్నాడు. ఆల్రెడీ స్కూల్ ఉంటాడు. ఈ శివ టెంపుల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు వీడియోలో పోస్ట్ చేస్తాం. ఇదో మా అక్కలు అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం. బైక్ పార్క్ చేసుకుందాం. అక్కడికి సర్ప్రైజ్ ప్లాన్ చేసుకుందాం. వచ్చేసాం పార్క్. ఇదైతే మా అక్కలు అపార్ట్మెంట్. నేనైతే వెళ్ళిపోయాను. అక్క అయితే సర్ప్రైజ్ చేయడానికి వెళ్తున్నాను. మా చిన్నోడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మనమైతే వచ్చేసాం సెకండ్ ఫ్లోర్. వెళ్దాం. నాకు కేర్ చేస్తుంది చూస్తాం. డోర్ అయితే ఇస్తుంది. బెల్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ థ్రిల్లింగ్ వీడియోతో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, సీ యూ.